రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈ రోజు మన రెసిపీస్ లో ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: అరకప్ అంతా నూల్కోల్ని కట్ చేసుకొని పెట్టుకోండి, అరకప్ అంతా బీన్స్ ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి, అరకప్ అంతా బంగాళాదుంపని చిప్ప తీసేసి కట్ చేసుకొని పెట్టుకోండి, అరకప్ అంతా క్యారెట్ ని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోండి, అరకప్ అన్ని పచ్చి బఠానాలు లేదా ఫ్రోజన్, 2 కప్పులు బియ్యం ని శుభ్రంగా కడిగేసి అరగంట సేపు నీటిలో నానబెట్టుకోండి, 5 పచ్చిమిర్చి లేదా మీ రుచికి సరిపడా, 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి, 2 బిర్యానీ ఆకులు, 4 టేబుల్ స్పూన్లు ఆయిల్, కొద్దిగా కొత్తిమీర, 1/2 కప్ అన్ని పుదీనా ఆకులు, 1 అంగుళమంతా అల్లంని కట్ చేసుకొని పెట్టుకోండి, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 లవంగాలు, 1 అంగుళమంతా దాల్చిని చెక్క, 1 యాలుక, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అంతా బిర్యానీ మసాలా, మీరు ఏ బ్రాండ్ అన్నా తీసుకోవచ్చు, 1 టీ స్పూన్ ధనియాల పొడి మరియు రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత యాలుక, బిర్యానీ ఆకులు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకుంటే చాలు. చూడండి, ఇంకాస్త ఎర్రగైతే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకుందాం. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో పుదీనా ఆకులని వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది వేగేలోపు మసాలాని రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, దాల్చిని చెక్క, లవంగాలు, పసుపు, 1/2 కప్ అన్ని నీళ్లు వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 నిమిషాలు అయింది, కూరగాయలన్నీ బాగా వేగాయి. గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మసాలా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో నీళ్లు వేసుకుందాం. 2 కప్పు బియ్యానికి 4 కప్పులు నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా ఉడికేటప్పుడు నానబెట్టుకున్న బియ్యంని నీళ్లు తీసేసి వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత మూసేసి 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 1 విజిల్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీయండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, రైస్ పర్ఫెక్ట్ గా అయింది కదా. ఈ పలావ్ని పెరుగు పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీగా వెజిటేబుల్ పలావ్ని ఎలా తయారు చేసుకోవాలని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరి ఫాలో చేయండి. నేడే డౌన్లోడ్ చేయండి మన షారోన్స్ రెసిపీస్ ఆండ్రాయిడ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి.